ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేయడం పట్ల సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తమ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. పంచాయతీ ఎన్నికలకు ముందు కేటీఆర్ కు నోటీసులు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు హరీష్ రావుకు నోటీసులు జారీ చేసి వేధింపులకు గురి చేస్తోందన్నారు. మంత్రుల అవినీతి భాగవతాలను బయటపెట్టినందుకే సిట్ విచారణ పేరిట వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ఇలాంటి వేధింపులకు మానుకొని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. నశించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి. కాంగ్రెస్ ప్రభుత్వం మండి వైఖరి. కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు టీఆర్ఎస్ పై కక్షదారు చర్యలు వెంటనే ప్రభుత్వ కక్షదారు చర్యలు మానుకోవాలి. జై తెలంగాణ. కాంగ్రెస్ వైఖరి. అరికట్టాలి అక్రమ కేసులను. అక్రమ కేసులను సోమవారం రోజు హరీష్ రావు గారికి నోటీసు పంపడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం ప్రతిసారి కూడా గత
గత పంచాయతీ ఎన్నికల ముందు కేటీఆర్ గారికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు కూడా సోమవారం రోజు ఏదైతే నోటీసులు జారీ చేసిందో మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇవ్వడం జరిగింది. అంటే ప్రతిసారి పార్టీని ఇబ్బందులు చేసే విధంగా నిర్వర్తిస్తుంది. మరి ఇది సరైన పద్ధతి కాదు. మరి మిమ్మల్ని ప్రజలు దేని కొరకు ఎన్నుకున్నారు? మార్పు అనే నినాదంతో మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి 2-3 నెలల లోపలనే ప్రజలు మిమ్మల్ని చీకొట్టింది. మరి మార్పు అంటే మరి ప్రజలకు గత ప్రభుత్వానికంటే మంచి పాలన అందియాలి. మరి 6 గ్యారెంటీలతో మీరు ప్రజల ముందు హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలతో పాటు 420 గ్యారెంటీలు మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. కేవలం ఒకే ఒక గ్యారెంటీ అమలు జరిగింది. ఆ ఒక్క గ్యారెంటీ కూడా బస్సుల సంఖ్య పెంచడం లేదు, ప్రయాణికులకు ఇబ్బంది జరుగుతుంది. మరి మీరు ఏం సాధించాలని మీరు ఈరోజు ప్రతిపక్షాల మీద సాధింపు చర్యలు చేపడుతుంది? ఏదైనా ధైర్యం ఉండేది ఉంటే సాక్ష్యాధారాలతో వారిని ముందు పెట్టవలసిన అవసరం ఉంది. మరి 2 సంవత్సరాలు పూర్తయింది. మరి కక్ష సాధింపు చర్యలు ఎన్నికల ముందే మీకు గుర్తొస్తానని మేము ప్రశ్నిస్తున్నాం. ఇలాంటి మీరు మానుకొని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పాలన వైపు మీరు దృష్టి సారిస్తే బాగుంటుంది. మరి మీరు 420 గ్యారంటీలు ఏవైతున్నాయో మరి ప్రజలకు వాళ్ళ కొన్నన్నా అమలు చేయాలని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము. అంతేకాదు మరి మీరు ఏ మార్పు కొరకు వచ్చిందో మరి ఆ మార్పు కాదు, ప్రజలకు చాలా ఇబ్బంది పెడుతుండ్రు, అన్ని రకాలు కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఆర్థిక వ్యవస్థ నాశనం చేస్తుండ్రు. మన తెలంగాణ రాష్ట్రము నంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఇవాళ 16% దిగదార్చండి. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోండి. ఇప్పటికైనా పాలన వ్యవస్థను మార్చండి. ఇప్పటికైనా మీరు కమిషన్ల దందా మర్చిపోయి మరి ప్రజల దృష్టి మంచి పాలన అందేయాలని కోరుకుంటూ అవకాశం. టీఆర్ఎస్ పార్టీపై ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధన చర్యలతో ఈ 2 సంవత్సరాల్లో చేసిన పనే ఆ కక్షసాధన చర్యలు మానుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ నిరసన కార్యక్రమం చేపట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి విగ్రహానికి చేపట్టడం ఇవ్వడం జరిగింది. కేవలం ఈ ప్రభుత్వం కేసీఆర్పై, హరీష్ రావుపై, కేటీఆర్పై కక్షసాధన ధోరణిలో దిగుతూ పరిపాలన కొనసాగిస్తుంది. ఈ ప్రజల కోసం ప్రసిద్ధ తప్పాలనుకున్న ప్రభుత్వాన్ని మీరు గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు మాట్లాడాలని అడుగుతున్నాం. ఇలా కేవలం బీఆర్ఎస్ పార్టీ భయభ్రాంతులకు గురి చేయడం కోసమే ఇలా సిట్ విచారణతో హరీష్ రావుపై పిలిపించడం జరిగింది. ఈ రోజున హరీష్ రావు గారు అన్నది ఏంటి? ప్రజల కోసం మాట్లాడడం జరుగుతుంది, ప్రజల కోసం పనిచేస్తున్నాడు. ఇవాళ వారిని గొంతు నొక్కేందుకే ఈ ప్రభుత్వం ఇలా ఇట్లాంటి చర్యలు దిగుతుంది. అదేవిధంగా మేము భావిస్తున్నాం, మున్సిపల్ ఎన్నికలలో గెలిచే సత్తా లేకనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ గొంతు నొక్కుతుందని చెప్పేసి పూర్తిగా సత్తా కనబడుతుంది. తెలంగాణ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఈ ప్రభుత్వ వైఖరిపై, ఈ ప్రజా వ్యతిరేక విధానాలపై స్పష్టంగా ప్రజలు ఆలోచిస్తున్నారు. మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు ఏదైతే ఎన్నికలు ఇచ్చినా మీరు నెరవేర్చాలి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ రోజు అడుగుతున్నది, నిజాయితీగా పరిపాలన చేయండి, ఈ అవినీతి పరిపాలన మానుకోవడం చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, మమ్మల్ని మాట్లాడేయకుండా కావాలని చెప్పేసి ఇలా గొంతులకే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే భయపడతారు గురి చేయడం కోసం ఇలా దిగుతుంది ప్రభుత్వం. మీ భయానికి భయపడితే ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీ భయపడదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే మా నాయకులు అడుగుతున్నారో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కానీ తప్పించుకోవడం కోసం ఒక నిర్బంధం పెట్టే పరిస్థితి వస్తుంది. గతంలో కూడా సర్పంచ్ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ సత్తా సాధింది. ఇప్పుడు కూడా మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుదనే భయంతో
హరీష్ రావు గారిని కట్టడి చేయాలని చెప్పేసి ప్రభుత్వం చూస్తుంది. ఎన్ని కట్టడి చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలు ఆదరిస్తారు. తప్పకుండా రానున్న బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఈ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. మీకు ఇక 3 సంవత్సరాలు మిగిలింది. మీరు ఇచ్చిన హామీ నిలబెట్టే పరిస్థితి లేదు. నేను తప్పకుండా 3 సంవత్సరాలు అధికారంలో రాందాం. అప్పుడు కనుక ఏదైతే ప్రజలకు ఏదైతే చేయాలని మేము అనుకున్నామో బీఆర్ఎస్ పార్టీ అనుకున్నాం తప్పకుండా నెరవేర్చే విధంగా పరిపాలన కొనసాగుతుంది. మీ ఇప్పటికైనా మీ కక్షాంశాలను మానుకొని ఏదైతే అక్రమ కేసులు పెట్టిందో అవన్నీ ఎత్తివేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమానికి చేసిన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రివర్యులు తండ్రి హరీష్ రావును సిట్ విచారణతో చూపించడం జరిగింది. వాస్తవంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలై వచ్చింది. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ ఉంటే ప్రజల పక్షాన ముందుకై హరీష్ అన్న ప్రతి విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు. అలాగే కేటీఆర్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజల పక్షాన వీళ్ళు అసెంబ్లీలో కానీ ప్రజల్లో కానీ గొంతు చాటి మాట్లాడుతూ ఉంటే వీళ్ళ మీద ఎట్లా కక్ష సాధింపు చర్యలు చేపట్టాలనే ఒక కక్షపూరితమైన ఒక ఆలోచనతోటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు సిట్ విచారణతో హరీష్ రావును పిలిపించడం చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఖండిస్తా ఉన్నాం. తప్పకుండా ఇట్లాంటి విచారణలు కానీ భయభ్రాంతులు చేస్తే టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కానీ భయపడదు. ఉద్యమాల్లో పుట్టుకొని వచ్చిన టీఆర్ఎస్ పార్టీ కాబట్టి అన్ని ఒడిదొడుకులు తెలుసు, కేసులు తెలుసు, జైలు తెలుసు, అన్ని రకాలుగా పోరాటం చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన టీఆర్ఎస్ పార్టీ కాబట్టి అందులో కీలకంగా పాత్ర పోషించిన హరీష్ రావు లాంటి ప్రజానాయకుడిని మీరు గొంతు నొక్కాలనే ప్రయత్నం చేస్తే తస్మాత్ జాగ్రత్త బిడ్డ. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచించాలి. ఇట్లాంటి కక్ష సాధింపు చర్యలు చేపడితే ప్రజలు సరైన విధానం రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.